బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆయనంటే ప్రభువైన యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తునందు ఉన్నాయి. మొదటిది బుద్ధి, రెండవది జ్ఞానము, మూడవది సర్వ సంపదలు. మనుషులకి మొదటిది వద్దు, రెండవది వద్దు, మూడోది సర్వ సంపదలు కావాలి. అది ఎలా కుదురుతుంది? దేవుడు ఒక వ్యక్తికి బుద్ధినిచ్చి జ్ఞానమునిచ్చి మూడవదిగా సర్వ సంపదలు ఇస్తాడు. అయితే మనుషునికి బుద్ధి అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, సర్వ సంపదలు కావాలి. అందుకనే అవి దొరకడం లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సర్వ సంపదలు వచ్చేస్తే అవి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అదే మొదటిగా బుద్ధి వచ్చి, రెండవదిగా జ్ఞానము వచ్చి, అప్పుడు మూడవదిగా సర్వ సంపదలు వస్తే మనకి మేలుగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గర బుద్ధి నేర్చుకోండి, దేవుని దగ్గర అజ్ఞానము తొలగించుకొని జ్ఞానమును పొందుకోండి. దేవుడు మీకు మూడవదిగా సర్వ సంపదలు ఇస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.